హలో స్టూడెంట్స్, ఏపీ హిస్టరీలో భాగంగా మన క్లాస్ అనేది చెప్పుకుంటున్నాము. ఇందులో మనకి స్వదేశీ మూమెంట్ వరకు మనం చెప్పుకున్నాం. అంటే వందే మాతరం ఉద్యమం అనేది ఆంధ్ర ప్రాంతంలో ఎలా జరిగింది ఏంటని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈ వందే మాతర ఉద్యమంలో భాగంగా మన ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన జాతీయ నాయకుడు ఎవరంటే బిపిన్ చంద్రపాల్. సో బిపిన్ చంద్రపాల్ వచ్చిన తర్వాత చాలా సంఘటనలు అయితే జరుగుతాయి. ఆయన యొక్క ఉపన్యాసాలకి ప్రభావితులయ్యి చాలా సంఘటనలు జరిగాయి కదా. రాజమండ్రి కాలేజ్ ఉదంతం కావచ్చు, తర్వాత కోటప్పకొండ తిరుగుబాటు కావచ్చు, తర్వాత కాకినాడ డొమ్మి కేసు, తెనాలి బాంబు కేసు, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఆ విధంగా ఆంధ్రులు కూడా చాలామంది ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని ఈ జాతీయ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున వేశారు. ఏది స్వదేశీ ఉద్యమాన్ని, వందే మాతరం ఉద్యమం అంటాం కదా. అయితే ఇప్పుడు దాని యొక్క ప్రభావం ఎలా ఉంది సో ఆంధ్ర ప్రాంతం మీద, ఆంధ్ర ప్రాంతం మీద స్వదేశీ ఉద్యమం యొక్క ప్రభావం ఎలా ఉంది, సో ఏ ప్రాంతం మీద, ఆంధ్ర ప్రాంతం మీద. కాబట్టి ఇప్పుడు ఇంపాక్ట్ చూద్దాం, ప్రభావం అనమాట. అంటే స్వదేశీ ఉద్యమం, స్వదేశీ ఉద్యమం ప్రభావం అనేది ఈ యొక్క ఆంధ్ర మీద అంటే చాలా పెద్ద ఎత్తున చేశారు కదా. బిపిన్ చంద్రపాల్ వచ్చారు. రాజమండ్రి, కాకినాడ, విజయనగరం, విశాఖపట్నం, మచిలీపట్నం, విజయవాడ అన్ని ప్రాంతాలు ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన ఉపన్యాసాలకి చాలా ప్రభావితులయ్యారు ఆంధ్రులు. ప్రభావితులయ్యి పెద్ద ఎత్తున బెంగాల్ లాగా పెద్ద ఎత్తున ఆంధ్రాలో కూడా స్వదేశీ ఉద్యమం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన ప్రభావాలు మనం గమనిస్తే ఫస్ట్ చూడండి, మన ఆంధ్రాలో స్వదేశీ ఉద్యమం స్టార్ట్ అయింది 1906లో. ఎందుకంటే 1903లో గుర్తుపెట్టుకోండి, 1903లో వీళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. దేనికి అనౌన్స్మెంట్ చేశారు? బెంగాల్ విభజన. బెంగాల్ విభజన మేము చేస్తున్నాము, బెంగాల్ విభజన మేము చేస్తున్నాము అని చెప్పేసి వీళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. కాబట్టి ఇక్కడి నుంచి 1905 1905వ సంవత్సరంలో వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అంటే బెంగాల్ విభజించడం జరిగింది. ఎప్పుడు? 1905లో. అంటే 1903లో వీళ్ళు అనౌన్స్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళు, 1905లో ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి వందే మాతరం ఉద్యమం అనేది అనౌన్స్ చేసినప్పటి నుంచి జరుగుతుంది 1903 నుంచి 1911 వరకు. 1911 వరకు ఎందుకంటే ఈ బెంగాల్ విభజన మొత్తాన్ని కూడా అబాలిష్ చేస్తారు. అనిల్మెంట్. అనిల్మెంట్ అంటే రద్దు చేయడం. బెంగాల్ విభజనని మళ్ళీ రద్దు చేస్తారు. ఇంతవరకు అనమాట. 1903 నుంచి 1911 వరకు స్వదేశీ ఉద్యమం అనేది జరుగుతుంది. కానీ ఈ స్వదేశీ ఉద్యమం అనేది ఆంధ్రాలో మాత్రం 1906లో అంటే బెంగాల్ విభజన జరిగిన తర్వాత 1906 నుంచి చాలా పెద్దగా జరుగుతుంది. ఇంతవరకు 1903 నుంచి 1905 వరకు జాతీయ స్థాయిలో కూడా ఉద్యమం అనేది పెద్దగా కనిపించదు. ఎప్పుడైతే బెంగాల్ని బ్రిటిష్ వాళ్ళు విభజించారో, ఇంప్లిమెంటేషన్ చేశారో, అప్పటి నుంచి చాలా పెద్ద మొత్తంలో కల్పిస్తుంది. అర్థమైందా? ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఉద్యమం అనేది ఆంధ్ర ప్రాంతంలో 1906 నుంచి మొదలవుతుంది ఆంధ్ర ప్రాంతంలో. దీన్ని ఏమంటాం మనము? వందే మాతరం ఉద్యమం అంటాం. అవునా కాదా? ఇప్పటివరకు మనం స్వదేశీ ఉద్యమం గురించి చెప్పుకున్నాం. దీన్ని వందే మాతరం ఉద్యమం అని కూడా పిలుస్తారని చెప్పాం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా వందే మాతరం పాడుతూ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు, వందే మాతరం పాడారు. వాళ్ళంతా వందే మాతరం గీతం ఆలపిస్తూ ఇన్స్పైర్ అయ్యారు. కాబట్టి దీన్ని వందే మాతరం ఉద్యమం అని చెప్పేసి పిలుస్తారు. అర్థమైంది ఇంతవరకు? ఇలా అనమాట. అయితే ఇక్కడ మనం గమనిస్తే ప్రధానంగా ఏ ప్రాంతాలు స్వదేశీ ఉద్యమంలో ఏ ప్రాంతాల నుంచి ఎటువంటి నాయకులు ఉన్నారు, ఆంధ్రాలో ఏ ప్రాంతాల నుంచి ఎటువంటి నాయకులు అనే వాళ్ళు ఉన్నారు. మనం ఇప్పటివరకు చెప్పుకున్న మొత్తం మూమెంట్స్ అంటే ఆంధ్రాలో జరిగిన మొత్తం స్వదేశీ ఉద్యమంలో మనం సపరేట్గా చెప్పుకున్నాం. అంటే గాడిచర్ల హరిసర్వతోరావు గారు పాల్గొన్నారు, నేపథ్య సుబ్బారావు గారు, పార్సారథి అయ్యర్ గారు, అలానే మనకి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, వీళ్ళంతా న్యాయవాదులుగా వాదించారు. కొంతమంది వ్యక్తులు పాల్గొన్నారని చెప్పుకున్నాం. కానీ ఏ ప్రాంతం నుంచి ఎటువంటి నాయకుడు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు ఆంధ్ర ప్రాంతం నుంచి అని చెప్పుకోలేదు. కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తే ఏ ప్రాంతం నుంచి ఎటువంటి నాయకులు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నారు, స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నారంటే ఒకరు వచ్చేసి విజయవాడ అనమాట. విజయవాడ, గుంటూరు, బందరు, రాజమండ్రి, ఇంకోటి వచ్చేసి విజయనగరం. ఇవి ప్రధాన ప్రాంతాలు. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే విజయవాడ. విజయవాడ నుంచి అయ్యదేవర కాళేశ్వరరావు. విజయవాడలో ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరంటే అయ్యదేవర కాళేశ్వరరావు గారు విజయవాడ నుంచి స్వదేశీ ఉద్యమానికి నాయకత్వం వహించారు. అలానే గుంటూరు, నెక్స్ట్ వచ్చేసి గుంటూరు ప్రాంతం నుంచి కొండా వెంకటప్పయ్య. ఎవరు నాయకత్వం వహించారంటే స్వదేశీ ఉద్యమానికి కొండా వెంకటప్పయ్య. కొండా వెంకటప్పయ్య లీడ్ స్వదేశీ మూమెంట్ ఇన్ ఆంధ్ర ఫ్రమ్ గుంటూరు. నెక్స్ట్ బందర్ రీజను, బందర్ ప్రాంతం. బందర్లో గాడిచర్ల హరిసర్వతోరావు. ఆంధ్ర తెలంగాణ కదా, హరిసర్వతోరావు. గాడిచర్ల హరి
హరి సర్వోత్తమరావు. సో గాడిచర్ల హరి సర్వోత్తమరావు. సో హీ లీడ్ ది స్వదేశీ మూమెంట్ ఫ్రమ్ బందర్. సో బందర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రాజమండ్రి. సో రాజమండ్రి నుంచి ఎవరు స్వదేశీ ఉద్యమానికి నాయకత్వం వహించారు? సో చిలకమర్తి లక్ష్మీనరసింహ లెడ్ ది స్వదేశీ మూమెంట్ ఫ్రమ్ రాజమండ్రి. సో ఫ్రమ్ రాజమండ్రి. సో కాబట్టి ఎవరంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం. సో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఈయన మొట్టమొదటి జాతీయ కవి, తెలుగు జాతీయ కవి. సో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో భరతఖండంబు చక్కని పాడావని చెప్పేసి రాశారు కదా. సో ఈయన రాసింది అనమాట. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు లీడ్ చేస్తారు. ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి. నెక్స్ట్ విజయనగరం. సో విజయనగరం. సో విశాఖపట్నం దగ్గర ఉండే సో విజయనగరం నుంచి ఎవరు లీడ్ చేశారు? సో విజయనగరము అలానే విశాఖపట్నం. సో విజయనగరం విశాఖపట్నం నుంచి స్వదేశీ ఉద్యమాన్ని లీడ్ చేసింది ఎవరంటే సివై చింతామణి. సివై చింతామణి లెడ్ స్వదేశీ మూమెంట్ ఫ్రమ్ విజయనగరం అండ్ విశాఖపట్నం. ఈయన ఆంధ్ర. సో ఆంధ్రాలో ఎవరెవరు ఎలా స్వదేశీ ఉద్యమాన్ని నడిపారు? సో ద లీడర్స్ లెడ్ ది స్వదేశీ మూమెంట్ ఫ్రమ్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ఆంధ్ర. ఎవరంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి అయ్యదేవర కాళేశ్వరరావు లెడ్ స్వదేశీ మూమెంట్ ఫ్రమ్ విజయవాడ. సో విజయవాడ నుంచి లీడ్ చేశాడు. కొండా వెంకటప్పయ్య లెడ్ మూమెంట్ ఫ్రమ్ గుంటూరు. సో నెక్స్ట్ గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఎక్కడి నుంచి అంటే బందర్ నుంచి లీడ్ చేశారు. సో చిలకమర్తి లక్ష్మీనరసింహ లెడ్ స్వదేశీ మూమెంట్ ఫ్రమ్ రాజమండ్రి. సో అలానే మనకి చివరిలో విజయనగరము విశాఖపట్నం నుంచి ఎవరు లీడ్ చేశారంటే సివై చింతామణి. సో వీళ్ళంతా కూడా స్వదేశీ ఉద్యమానికి నాయకత్వం వహించారు. అంటే ఉద్యమాన్ని చాలా పెద్ద మొత్తంలో చేశారు. వీళ్ళే నాయకుడు. ఎందుకంటే ఒక నాయకుడి వెంట, సో ఒక లీడర్ వెంట చాలా వేల మంది ప్రజలు ఉంటారు. సో వేల మంది ప్రజలు అనేవాళ్ళు దే ఫాలోడ్ దే లీడర్. సో లీడర్ని ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళు ఉద్యమంలోకి వచ్చారంటే, ఆ లీడరు ఉద్యమంలోకి వచ్చారంటే చాలా పెద్ద మొత్తంలో అందరూ కూడా ఎవరు ప్రజలంతా కూడా ఉద్యమంలోకి వస్తారు. సో అందువల్ల వీళ్ళు ఆయా ప్రాంతాల నుంచి నాయకత్వం వహించి స్వదేశీ ఉద్యమాన్ని లీడ్ చేస్తారు నాయకులంతా కూడా. ఇలా మనకి బెంగాలే కాకుండా ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా పెద్ద మొత్తంలో ఈ స్వదేశీ మూమెంట్ వందే మాతరం ఉద్యమం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇటువంటి ఇంపాక్ట్ అనేది మనకు ఆంధ్రాలో బాగా కనిపిస్తుంది. సో చాలా పెద్ద మొత్తంలో ఈ ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి మన ఆంధ్రాలో ఎప్పుడు స్టార్ట్ అయింది? 1906లో స్టార్ట్ అయింది. దీన్ని మనం వందే మాతరం ఉద్యమం అని పిలుస్తాము. సో ప్రాంతాలు, ఏ ప్రాంతాలు ఎవరైనా నాయకులు అంటే విజయవాడ నుంచి అయ్యదేవర కాళేశ్వరరావు, గుంటూరు నుంచి కొండా వెంకటప్పయ్య, సో నెక్స్ట్ బందర్ నుంచి గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు, తర్వాత రాజమండ్రి నుంచి చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు, సో విజయనగరం నుంచి అలానే విశాఖపట్నం నుంచి సివై చింతామణి. సో వీళ్ళైతే స్వదేశీ ఉద్యమాన్ని లీడ్ చేశారు. స్వదేశీ ఉద్యమాన్ని ఆంధ్రాలో లీడ్ చేసినటువంటి లీడర్స్గా మనం చెప్పొచ్చు. తర్వాత వర్క్స్ అనమాట. ఎటువంటి పనులు జరిగాయి అంటే మనకి రచనలు, ఈ స్వదేశీ ఉద్యమంలో వీళ్ళ యొక్క రచనలు అనేవి ఉద్యమంలో ఎలాంటి ఇంపాక్ట్ చూపించాయి? సో ఎటువంటి రచనలు, ఎవరి ఒక్క రచనలు అనేవి స్వదేశీ ఉద్యమంలో చాలా ప్రభావితం చూపించాయి ప్రజల మీద. అంటే వాళ్ళు రచనలు రాస్తారు, బుక్స్ లాగా ఎస్ఎస్ రాసి వాటి ద్వారా ప్రజల్లో ఒక పెద్ద చైతన్యం తీసుకొస్తారు, జాతీయ భావం తీసుకొస్తారు. ప్రజలు జాతీయ భావం వస్తే ఆటోమేటిక్గా అందరూ కూడా ఉద్యమంలో పాల్గొంటారు. మన దేశము, మన పుట్టిన భూమి, మనం స్వాతంత్రం తెచ్చుకోవాలి, బ్రిటిష్ వాళ్ళకి ఆ వ్యతిరేకంగా మనం పోరాడాలని ఒక సంకల్పం వస్తుంది ప్రజల్లో. సో కాబట్టి ఎవరెవరు రచనలు అంటే ఫస్ట్ మనం చూస్తే ప్రస్తుత పరిస్థితులు అని చెప్పేసి ఒక బుక్ రాశారు. అంటే అప్పుడు ఆ ఉద్యమానికి సంబంధించిన పరిస్థితులు అనమాట. ప్రస్తుత పరిస్థితులు. సో ప్రస్తుత పరిస్థితులు అనే రచన అంటే కరెంట్ సిచ్యువేషన్స్ అని అర్థం అనమాట. సో ఎవరు రాశారంటే సిఎస్ వెంకటరామయ్య. సిఎస్ వెంకటరామయ్య వచ్చేసి ప్రస్తుత పరిస్థితులు అనే ఒక రచన చేశాడు ఆ టైంలో. దాని ద్వారా ఆయన ప్రస్తుత పరిస్థితులు అని చెప్పేసి దీంట్లో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారు, మన దేశం ఎంత గొప్పది, సో మన దేశం కోసం మనం ఎందుకు పోరాడాలి, మనకు స్వాతంత్రం ఎంత అవసరమో, స్వదేశీ ఉద్యమంలో మన స్వదేశీ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి, మన స్వదేశీ పరిశ్రమలో మనం డెవలప్ చేయాలి, బ్రిటిష్ వాళ్ళకి గూడ్స్ ఇవన్నీ వాడకూడదు, ఇలా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు దాంట్లో. అంటే కరెంట్ సిచ్యువేషన్స్ అని, ప్రస్తుత పరిస్థితులు అంటే ఉద్యమం జరిగే పరిస్థితుల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి, భారతీయులు ఏ విధంగా దోచుకుంటున్నారు బ్రిటిష్ వాళ్ళు, ఇటువంటి సంఘటనలు ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఎవరు? సిఎస్ వెంకటరామయ్య. తర్వాత వచ్చేసి హిందూ దరిద్రం. సో హిందూ దారిద్ర్యం. సో హిందూ దారిద్ర్యం అంటే అత్తిలి సూర్యనారాయణరావు. ఎవరు రాశారంటే అత్తిలి సూర్యనారాయణ. ఫస్ట్ చూడండి ఎవరు రాశారంటే అత్తిలి సూర్యనారాయణరావు. సో అత్తిలి సూర్యనారాయణరావు వచ్చేసి ఇది రాశాడు. ఏది? హిందూ దారిద్ర్యం అని రాశాడు. అంటే ఈ హిందుస్థాన్, భారతదేశం అనేది ఏ విధంగా పేదరికంలోకి వెళ్ళిపోతుంది, సో పేదరికంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళ వల్ల. ఎందుకంటే మీరు బాగా గమనిస్తే
మన భారతదేశం అనేది రా మెటీరియల్స్ అనమాట, ముడి పదార్థాలకి చాలా గొప్ప దేశం అప్పట్లో ప్రపంచంలోనే. అందువల్ల బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీద కన్నేసి మన సంపద మొత్తం కొల్లగొడతారు. ఇక్కడ నుంచి పత్తి మొత్తం తీసుకెళ్ళిపోతారు, ఇండిగో. అంటే ఇక్కడ నిజం చెప్పాలంటే మనకి స్వాతంత్రోద్యమ కాలంలో ఉప్పు కూడా, సో మనకి గుజరాత్లో దర్శన అనే ప్రాంతం చాలా ఫేమస్ అనమాట ఉప్పు. అక్కడ ఉప్పుని అమ్మనీయకుండా బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ లివర్పూల్ నుంచి తెచ్చి అమ్ముతారు సాల్ట్ని. అంటే చూడండి, ఉప్పుని కూడా ఎక్కడో లండన్ నుంచి వచ్చే సాల్ట్ మనకు కొనాల్సిన పరిస్థితి. మన ఉప్పు మీద ట్యాక్స్ వేసి ఉప్పు తయారీ చేయకుండా చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. అంటే మన దేశం నుంచి చాలా సంపదని కొల్లగొట్టారు బ్రిటిష్ వాళ్ళు. మనకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మొత్తాన్ని, కాటేజ్ ఇండస్ట్రీస్ మొత్తం తొక్కేశారు. ఎందుకంటే వాళ్ళ గూడ్స్ ఎక్కువ సేల్ అయితే వాళ్ళకి మనీ వస్తాయి. మనం ఎటువంటి ఇండస్ట్రీస్ పరిశ్రమలు నడపకుండా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన మీద ఆంక్షలు విధించారు. సో కాబట్టి ఇలా మనం దారిద్ర్యంలోకి వెళ్ళిపోతున్నాం. దారిద్ర్యం అంటే పేదరికం. సో భారతదేశాన్ని పేదరికంలోకి నెట్టేస్తుందని చెప్పేసి ఈ యొక్క అత్తిలి సూర్యనారాయణ గారు చెప్పారనమాట, హిందూ దారిద్ర్యం అనే ఒక గ్రంథంతో, రచనతో. నెక్స్ట్ వచ్చేసి భారత దర్శన్. భారత దర్శన్ అని చెప్పేసి ఒక బుక్ రాశారు. ఎవరు రాశారంటే చెన్నాప్రగడ భానుమూర్తి. చెన్నాప్రగడ భానుమూర్తి. సో చెన్నాప్రగడ భానుమూర్తి అనే వ్యక్తి భారత దర్శన్ అని చెప్పేసి ఒక బుక్ రాస్తాడు. ఈ బుక్ ద్వారా కూడా చాలామంది ఇన్స్పైర్ అవుతారు, స్వదేశీ ఉద్యమం రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మాతృశతకం. సో మాతృశతకం. సో మాతృశతకం ఎవరు రాశారంటే మంగిపూడి. సో మంగిపూడి వెంకట శర్మ. సో మంగిపూడి వెంకట శర్మ. తర్వాత వచ్చేసి ముట్నూరి వెంకట సుబ్బరాయుడు. సో వీళ్ళిద్దరు కలిసి ముట్నూరి వెంకట సుబ్బరాయుడు. సో కాబట్టి ఈ మాతృశతకం అనేదాన్ని ఎవరు రాశారు ఆ టైంలో? మాతృశతకం రాసింది ఎవరంటే మంగిపూడి వెంకట శర్మ, ముట్నూరి వెంకట సుబ్బరాయుడు. వీళ్ళిద్దరు కలిసి స్వదేశీ ఉద్యమం, ఆంధ్రాలో స్వదేశీ ఉద్యమం అనేది ఉధృతంగా ఉన్నప్పుడు వీళ్ళు రచన చేసి మాతృశతకం అనేది రాసి మన దేశం మీద, జన్మభూమి అనమాట, మన పుట్టిన భూమి ఎంత గొప్పదని చెప్పేసి దాని ద్వారా వీళ్ళైతే వివరించారు. మన పుట్టిన భూమి కోసం, మన జన్మభూమి కోసం మనము స్వాతంత్రం తెచ్చుకోవాలి, బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలని చెప్పేసి యువతని చాలా వరకు ఇన్స్పైర్ చేస్తారు వీళ్ళు. ఎవరెవరు? మంగిపూడి వెంకట శర్మ, ముట్నూరి వెంకట సుబ్బరాయుడు. తర్వాత వచ్చేసి డ్రామా ఆఫ్ లాలా లజపతి రాయ్. సో లాలా లజపతి రాయ్ నాటకం. లాలా లజపతి రాయ్ నాటకం. సో ఒక నాటకం వేస్తారు, లాలా లజపతి రాయ్ ఒక నాటకం వేస్తారు. వేసి చాలామంది ఇన్స్పైర్ చేస్తారు. ఎందుకంటే మన స్వదేశీ ఉద్యమంలో ప్రధానమైన పర్సన్స్ ఎవరు? లాల్ బాల్ పాల్. సో లాలా లజపతి రాయ్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. సో వీళ్ళిద్దరు త్రిమూర్తులు అనమాట. వీళ్ళు ముగ్గురు స్వదేశీ ఉద్యమంలో చాలా ప్రముఖమైనటువంటి నాయకులు, స్వాతంత్ర సమరయోధులు. సో అందువల్ల లాలా లజపతి రాయ్ నాటకం వేస్తారు. సో ఎవరెవరంటే ఇది రాసింది? లాలా లజపతి రాయ్ నాటకం ఎవరు రాస్తారంటే గాదే. సో గాదే జగన్నాథ స్వామి. సో గాదే జగన్నాథ స్వామి. నెక్స్ట్ వచ్చేసి చెరుకువాడ వెంకటరామయ్య. వీళ్ళనమాట. లాలా లజపతి రాయ్ నాటకం రాసింది ఎవరంటే గాదే జగన్నాథ స్వామి, చెరుకువాడ వెంకటరామయ్య. వీళ్ళు వచ్చేసి లాలా లజపతి రాయ్ అంటే మనకి జాతీయ స్థాయిలో లాలా లజపతి రాయ్కి చాలా పేరుందనమాట. అప్పట్లో పెద్ద స్వాతంత్ర సమరయోధుడు, ఇది స్వదేశీ ఉద్యమం కాడి నుంచి. సో అందువల్ల ఆయన ఇన్స్పైర్గా తీసుకుంటారు. లాలా లజపతి రాయ్ని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రాలో కూడా ఆయనకు గొప్పతనం తెలియాలి, ఆయన స్వాతంత్రం కోసం ఏ విధంగా పోరాడుతున్నాడు అవన్నీ తెలుసుకోవాలని చెప్పేసి ఆయనకు నాటకం అనమాట, డ్రామా. సో డ్రామా అనేది రాసి ఈ విధంగా ప్రజల్ని ఇన్స్పైర్ చేస్తారు, స్వాతంత్రోద్యమం వైపు తీసుకొస్తారు. ఇక్కడ గమనించారా? ఎవరు రాశారంటే లాలా లజపతి రాయ్ వచ్చేసి గాదే జగన్నాథ స్వామి, చెరుకువాడ వెంకటరామయ్య. ఇలా రచనలు ఉంటాయి. ఇటువంటి రచనలు అనేది ఈ స్వదేశీ ఉద్యమంలో తీసుకొస్తారు. స్వదేశీ ఉద్యమంలో ఇటువంటి రచనలు అనేది తీసుకొచ్చి ఆ దేశాని కోసం ప్రజల్ని, యువతని స్వాతంత్రోద్యమం వైపు తీసుకొస్తారు. ఇలా రచనలు అప్పట్లో మనకి సోషల్ మీడియా లేవు కదా, యూట్యూబ్, ఇన్స్టా ఇట్లాంటివి లేవు కాబట్టి అప్పట్లో ఓన్లీ రచనలు అనమాట. బుక్స్, పేపర్ల ద్వారా చదువుకొని ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు యూత్ మొత్తం కూడా. భారత ప్రజలంతా కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొనేవాళ్ళు. ఇలా ఈ రచనలు అనేవి అప్పట్లో చాలా ఫేమస్ అనమాట. ప్రస్తుత పరిస్థితులు ఎవరు రాశారంటే సిఎస్ వెంకటరామయ్య. హిందూ దారిద్ర్యం ఎవరు రాశారంటే అత్తిలి సూర్యనారాయణరావు. సో నెక్స్ట్ వచ్చేసి భారత దర్శన్ వచ్చేసి చెన్నాప్రగడ భానుమూర్తి. నెక్స్ట్ మాతృశతకం వచ్చేసి మంగిపూడి వెంకట శర్మ, ముట్నూరి వెంకట సుబ్బరాయుడు. తర్వాత వచ్చేసి చివరిగా మనకి లాలా లజపతి రాయ్ నాటకం ఎవరు రాశారంటే గాదే జగన్నాథ స్వామి, చెరుకువాడ వెంకటరామయ్య. ఇవి రచనలు స్వదేశీ ఉద్యమంలో మన ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి లిటరీ వర్క్స్ అనమాట, రచనలు. నెక్స్ట్ ఇదే టైంలో మనం చూసుకుంటే కొన్ని సెటప్ చేశారనమాట కొన్ని సంస్థలు. అవేంటంటే మద్రాసు మహాజన సభ. సో మనం చూసాం కదా, సుబ్రహ్మణ్య అయ్యర్ వీళ్ళు ఉంటారు. మద్రాసు మహాజన సభ వాళ్ళు ఏం చేశారంటే పైసా ఫండ్ అని ఉదాహరణ తీసుకొచ్చారు. పైసా నిధి అని చెప్పేసి ఉదాహరణ తీసుకొచ్చి దీని ద్వారా విరాళాలు
సో విరాళాలను సేకరించారు, ఎందుకంటే ఉద్యమానికి విరాళాలు కావాలి కదా. సో విరాళాలు సేకరించారు. సో దీన్ని ఎవరు తీసుకొచ్చారు? పైసా నిధిని ఎవరు తీసుకొచ్చారంటే మద్రాసు మహాజన సభ. సో మద్రాసు మహాజన సభ. సో మద్రాసు మహాజన సభ వాళ్ళు దీనిని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో పైసా ఫండ్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. చేసి దాని ద్వారా విరాళాలు తెచ్చుకుంటారు ప్రజల దగ్గర నుంచి. ది కలెక్టెడ్ మనీ ఫ్రమ్ పీపుల్ టువర్డ్స్ మూమెంట్, అంటే మూమెంట్ కోసం వాళ్ళు మనీని కలెక్ట్ చేస్తారు. ది కలెక్టెడ్ మనీ ఫ్రమ్ ది పీపుల్ టు స్ప్రెడ్ ది స్వదేశీ మూమెంట్ అక్రాస్ ది ఆంధ్ర. సో ఆంధ్ర మొత్తం కూడా ఈ మూమెంట్ స్ప్రెడ్ చేయడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే మద్రాసు మొత్తం, ఎందుకంటే ఆంధ్ర వాజ్ పార్ట్ ఆఫ్ ది మద్రాస్ ప్రెసిడెన్సీ. సో ఆంధ్ర అనేది మద్రాస్ ప్రెసిడెన్సీలో పార్ట్ కాబట్టి సో వాళ్ళంతా కూడా మద్రాసు మహాజన సభ ద్వారా ఒక పైసా ఫండ్ అని ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా విరాళాన్ని సేకరిస్తారు ప్రజల దగ్గర నుంచి. నెక్స్ట్ 1906లో స్వదేశీ లీగ్ సొసైటీ ఇన్ మద్రాస్. సో మద్రాసులో ఒక సొసైటీ తీసుకొస్తారు, అదేంటంటే స్వదేశీ లీగ్ సంఘం. స్వదేశీ లీగ్ సంఘం. స్వదేశీ లీగ్ సంఘం అని చెప్పేసి ఎక్కడ తీసుకొచ్చారు? మద్రాస్. సో మద్రాసులో తీసుకొస్తారు. సో మద్రాసులో దీన్ని తీసుకొస్తారు. ఎప్పుడు 1906లో స్వదేశీ లీగ్ సొసైటీ అని చెప్పేసి మద్రాసులో తీసుకొస్తారు. ఎప్పుడు? ఈ యొక్క మూమెంట్ జరిగేటప్పుడే, స్వదేశీ ఉద్యమం అనేది జరిగేటప్పుడు. తర్వాత 1907లో బాలభారతి సమితి రాజమండ్రిలో, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా బాలభారతి. సో రాజమండ్రికి బిపిన్ చంద్రపాల్ వచ్చినప్పుడు ఈ బాలభారతి సంఘం అనేది ఆర్గనైజ్ చేస్తుంది మీటింగ్ మొత్తం కూడా. కాబట్టి బాలభారతి సంఘం ఎక్కడ? రాజమండ్రి. రాజమండ్రిలో బాలభారత సంఘం అని చెప్పేసి తీసుకొస్తారు. నెక్స్ట్ 1908లో మహిళా భారత సంఘం. సో మహిళా భారత సంఘం తీసుకొస్తారు. ఎక్కడంటే విశాఖపట్నం. సో విశాఖపట్నంలో మహిళా భారత సంఘం అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ తీసుకొస్తారు. అర్థమైందా? ఇటువంటి సంస్థలు కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి స్వదేశీ ఉద్యమం కోసం ఆంధ్ర ప్రాంతంలో. ఇటువంటి సంస్థలు కూడా రచనలే కాకుండా, ఇందాక మనం చెప్పుకున్న రచనలే కాకుండా ఇటువంటివి కూడా తీసుకొస్తారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే, ఒకటి మద్రాసు మహాజన సభ వాళ్ళు పైసా ఫండ్ తీసుకొచ్చారు. 1906లో స్వదేశీ లీగ్ సంఘం అనేదాన్ని మద్రాసులో ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత 1907లో బాలభారతి సమితి అనేదాన్ని రాజమండ్రిలో ఎస్టాబ్లిష్ చేశారు. 1908లో మహిళా భారత సంఘం అనేదాన్ని విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేసి ఈ యొక్క స్వదేశీ ఉద్యమాన్ని వాళ్ళు ప్రభావితం చేస్తూ ఉంటారు, అంటే ప్రజలకు చైతన్యం తీసుకొస్తారు. నెక్స్ట్ మనం గమనిస్తే స్వదేశీ షాప్స్ అనమాట, అంటే స్వదేశీ దుకాణాలు. సో మనం విదేశీ వస్తువులు కొనకుండా స్వదేశీ దుకాణాలను కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ టైంలో కొన్ని స్వదేశీ దుకాణాలు కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. అందులో మనకి కడప ప్రాంతంలో, సో కడప ప్రాంతంలో ఒక పెద్ద స్వదేశీ దుకాణం ఓపెన్ చేస్తారు. జంగం కోట హరప్ప అనమాట. జంగం కోట హరప్ప అనే వ్యక్తి ఓపెన్ చేస్తాడు. ఏం ఓపెన్ చేస్తాడు? కడపలో స్వదేశీ దుకాణం, అంటే బ్రిటిష్ వాళ్ళకి గూడ్స్ కొనవద్దు, ఇక్కడ నుంచి నేను అమ్ముతాను, నేను తయారు చేస్తాను వస్తువులు, మన దేశ వస్తువులే మనం కొనుక్కుందాం అని చెప్పి చెప్తారనమాట. కాబట్టి ఈ స్వదేశీ దుకాణాలు చాలా వస్తాయి. ఎందుకంటే స్వదేశీ మూవ్మెంట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? బాయ్కాట్. సో బాయ్కాట్ అంటే బహిష్కరించడం. బహిష్కరణ అంటే విదేశీ వస్తువులు, బ్రిటిష్ వాళ్ళ యొక్క విదేశీ వస్తువుల్ని బహిష్కరించాలి. సో ఇది మెయిన్ లక్ష్యం ఇక్కడ. కాబట్టి విదేశీ వస్తువులు మనం బహిష్కరించాలంటే, ఇప్పుడు విదేశీ వస్తువులు బహిష్కరించామనుకోండి మన వాళ్ళు తయారు చేయకుండా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళు తయారు చేస్తే విదేశీ వస్తువులు బహిష్కరించి మన వస్తువులు మనం కొనుక్కోవచ్చు. సో ఇలా అనమాట. కాబట్టి కడపలో జంగం కోట హరప్ప అని ఆయన స్వదేశీ దుకాణం ఓపెన్ చేస్తాడు. అలా భద్రాచలంలో, నెక్స్ట్ మనకి భద్రాచలంలో కూడా ఒక స్వదేశీ దుకాణం అనేది ఓపెన్ చేస్తారు, స్టోర్స్. ఎవరంటే వెంకటేశ్వరరావు. సో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి భద్రాచలంలో ఈ యొక్క స్వదేశీ షాప్ని ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ నెల్లూరు. సో నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ స్వదేశీ దుకాణం అనేది ఓపెన్ అవుతుంది. సో నెల్లూరు ప్రాంతంలో స్వదేశీ దుకాణం ఎవరు తీసుకొస్తారంటే మహంకాళి శ్రీనివాస శాస్త్రి. సో మహంకాళి శ్రీనివాస శాస్త్రి అని ఆయన నెల్లూరులో ఈ యొక్క స్వదేశీ షాప్ని దుకాణాలు ఓపెన్ చేస్తారు స్వదేశీ మూమెంట్లో. నెక్స్ట్ విజయవాడ. సో విజయవాడలో కూడా చాలా పెద్ద మొత్తంలో ఈ స్వదేశీ దుకాణం అనేది ఓపెన్ అవుతుంది. సో విజయవాడలో ఎవరు తీసుకొస్తారంటే మునగాల రాజా. సో నాయుడి వెంకటరంగారావు అంటాం కదా, సో మునగాల రాజా తీసుకొస్తారు. కాబట్టి అర్థమైందా? స్వదేశీ దుకాణాలు అంటే ఇప్పటివరకు మనం రచనలు చెప్పుకున్నాం, సో నాయకుల గురించి చెప్పుకున్నాము, రచనల గురించి చెప్పుకున్నాము, సంస్థలు ఎటువంటి సంస్థలు తీసుకొచ్చారో కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు వచ్చే స్వదేశీ దుకాణాలు అనమాట, అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క గూడ్స్ని మనం వెలివేయాలి, రద్దు చేయాలి. సో కంప్లీట్గా మనం బహిష్కరణ చేయాలంటే మనం సొంతంగా తయారు చేసుకోవాలి, మన దుకాణాలు పెట్టుకుని మనం అమ్ముకోవాలి వస్తువులు, మన వస్తువులు మనమే తయారు చేసుకొని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఇటువంటి స్వదేశీ దుకాణాలు తీసుకొస్తారు.
అందులో ప్రధానంగా మనం చూస్తే కడపలో వచ్చేసి జంగం కోటారం పడాయి తీసుకొస్తాడు, భద్రాచలంలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తీసుకొస్తారు, నెల్లూరులో మహంకాళి శ్రీనివాస శాస్త్రి పర్సన్ తీసుకొస్తారు, అండ్ విజయవాడలో వచ్చేసి మునగాల రాజా. సో వీళ్ళంతా కూడా చాలా పెద్ద మొత్తంలో ఈ స్వదేశీ దుకాణాలు ఓపెన్ చేస్తారు. స్వదేశీ దుకాణాలు ఓపెన్ చేసి ఇక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళ యొక్క వస్త్రాలు కావచ్చు, వాళ్ళు తయారు చేసే క్లాస్ కావచ్చు, మిగతా వస్తువులు, ప్రతి ఒక్క వస్తువు ఏదైనా సరే బ్రిటిష్ వాళ్ళు తెచ్చే ప్రతి వస్తువును కూడా విదేశీ వస్తువుని బహిష్కరించి రోడ్ల మీద కాలబెట్టేస్తారు. విదేశీయులు బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన వస్త్రాలన్నీ కూడా రోడ్ల మీద కాల్చివేయడం ఇట్లాంటివి జరుగుతాయి, బాయ్కాట్ చేయడం. సో బహిష్కరించడం అనేది స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఉంటుంది. ఓకేనా? సో ఇదనమాట స్వదేశీ ఉద్యమానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ మన ఆంధ్ర మీద స్వదేశీ ఉద్యమం ఎలా జరిగింది, ఎటువంటి ఇంపాక్ట్ ఉందో మనం చూసాము. సో నెక్స్ట్ క్లాస్లో మిగతా జాతీయ ఉద్యమం, సో ఆంధ్రాలో ఇంకా స్వాతంత్రోద్యమం ఎలా జరుగుతుందో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.